వెళ్తే సిగ్గుపడతారు లేదా మొహమాట పడతారు, కానీ బలుపు చూపిస్తారా? ఒకవేళ బలుపు చూపిస్తే ఆ పెళ్లి చూపులు ఎలా ఉంటాయో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పెళ్లి సంవత్సరం చూడమని చూసి సంవత్సరం అయింది. ఎప్పుడు చూసి నీ పాట ఒకటేస్తా ఉంటావు. ఇప్పుడు 100 సార్లు అన్నాను నేను. అది దాని పెళ్లి కాలం ఏమో గానీ దాని జీవితం నా పీడకల్లా తయారైందిరా. మీ మోకాల్లోనే కళ ఉంటే ఎప్పుడు పెళ్లి అయిపోతుంది దానికి. ఏ నా భార్య మొక్కలో కలలేదా? మాడిపోయిన కళ ఎలా ఉంది, దాని కళ అంటారా? ఇగో ఇదే సగం చెడగొట్టింది పెళ్లిళ్ళు. మిగతా సగం నువ్వు ఉన్నావు కదా పెళ్ళే కాదు, స్కిట్లు చెడగొట్టాను కూడా. రాకెట్ లాంటి సంబంధం చూశాను. ఎవరి మాటలో దూసుకెళ్ళిపోతాడో, పిండేస్తాడో, పిసిగేస్తాడో, కడిగేస్తాడో, ఆరేస్తాడో. హోటల్లో పని చేస్తాడా ఏంటి? అల్లుడు గారు ఇదిగో రాఘవ, మరి ఈడేంట్రా శ్రీహరి కోట రాకెట్ అంత ఉంటాడు, దీపావళి రాకెట్ అంత ఉన్నాడు. నమస్కారం అండి. ఎవరు నేనండి మీ మామగారు. ఏం చేస్తుంటారా? రా అంటాడేంటి వీడు? అంత బలు పెట్టిడికి ఒలిపు ఉంటుందా మరి? ఆ ఊర్లో పెట్రోల్ బంక్ ఉంది వీడికి. బొంకుందా? ఎంతకీ నీ పేరేంటి? పేరు రా. నా పేరు రత్నం అండి. ఏ రత్నం? జాతి రత్నమా? కాదు, బాగా జరిగే స్కిట్ ని జారేసే రత్నం. ఇదేవర్తా ఎంత నుంచి డ్రమ్ములో మధ్యలో అత్తగారు అవుతారు. అత్తగారు నిన్ను ఎక్కడో చూసేనే నేను. ఛాన్స్ లేదండి. రాజేంద్రుడు సినిమాలో యాక్ట్ చేసావు కదా? లేదు, ఆవిడ సౌందర్య గారండి. ఆవిడ కదా ఏనుగు. అమ్మాయిని పిలిపించమంటారా? దాన్ని తీసుకురా. దాన్ని తినట్టు పెళ్లి చేసుకుంటే నాకే కదా పెళ్ళం అవుతుంది. పెళ్లి అంటే తప్పే ఉంది, తీసేదాన్ని. మా బంగారు బొమ్మ. ఏం పేరు కరెక్ట్? దీని అసలు పేరు బేబమ్మ అండి. బేబమ్మ అంటే ఆవిడలా ఉండాలిరా. పెద్ద మర్రి చెట్లా ఉందంటే ఇది. ఇక్కడ కూర్చో. ఇక్కడ అలా ఇళ్ళొచ్చి ఇక్కడికి వచ్చి ఏమండి కాలుతో చెప్తారు, చేతులు ఖాళీగా ఉన్నాయి కదా. మర్చిపోయినరా, చెప్పలేదు కదా నువ్వు. చెయ్యాలి కదా నువ్వు. ఏం చదువుకున్నావు నువ్వు? పేపర్ చదివిందండి పొద్దున్నే. పేపర్ చదివింది, సాంబార్ లో పెప్పర్ చల్లి ఇలాంటివి కాదే. నువ్వు ఏం చదివి చెప్పాలి కదా. ఆవిడ చెప్తాడంటే ప్రతిదానికి. పెద్దగా చదవలేదండి. అది చెప్పు ముందు. ఇంకా పెళ్లి సంబంధాలకు వచ్చాడు. దేనికి వచ్చాడు? ఆబిలేంటే నీ ఆబిలేంటే? సినిమాలకు వెళ్తుంటానండి. ఎవరితో వెళ్తావే? చంపేస్తాను, నరికి పోగులు పెట్టేస్తాను. ఎవరితో వెళ్ళింది? తెలియదండి. తెలుసుకోవాలి కదరా నువ్వు. ఎవరితో వెళ్తా చెప్పు. నాతో ఎప్పుడు వెళ్ళావే నువ్వు? ఎరా పెళ్లి చూపులు అంటే స్వీట్లు అయి పెడతారు కదా, ఏం లేకుండా ఇలా చేస్తున్నావు నువ్వు? ఉన్నాయి సార్, తెచ్చిస్తున్నాను. ఏమే తింటావా నువ్వు? తిను, పర్లేదు. బలుపు రే ఏదో కుక్క బిస్కెట్లు వేసినట్టు అలాగే వేట్రా. ఆవిడికి పెడుతుంటే నువ్వేంట్రా అటు దూరుతావు మధ్యలోని? మీ ఆవిడ ఇంకా పెళ్ళి ఆవిడికి పెడుతుంటే నువ్వు మధ్యలో దూరుతాంటే నిలబడి ఉత్తప్పుడు బాగానే ఎగురుకుంటూ నడుస్తుంటారు కదా. పెళ్లి చూపులు అనగానే ఇలా నడుస్తారేం పద్ధతి గాను. ఇప్పుడు ఎందుకు ఇలా నడుస్తారు? ఇంకా పెళ్లి పెళ్లి చేసుకుంటా మా ఆవిడే అవుతుంది కదా. నేను ఇలాగే పెళ్లి చూపులు చేసుకుంటా. సరే ఒట్రా. మా అమ్మాయి నచ్చిందా లేదా నీకు? నచ్చితే ఒకవేళ మీ పెద్దలు తీసుకురా పెళ్ళి. ఆడికన్నా పెద్దలు ఎవరున్నారు? ఏమే నీకు కాఫీ పెట్టడం వచ్చా? కాఫీ ఎలా పెడతావు నాకు చాలా ఇష్టం, చెప్పు. నేను చెప్తానండి. సింపుల్ గా ఏం లేదండి. కాఫీ పొడి ఎలా చింపామా, పాలు వేసామా, కలిపామా, ఇలా తాగేసామా, అయిపోయింది. ఎలా చీర కట్టుకుని వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. కాఫీ ఎలా పెట్టాలి చెప్పు. చేయలేవా కాఫీ? ఏమండి గురుగారు, పెట్రోల్ అయిపోయింది, ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టండి. ఆడు మామగారు కదా, ఆడు కొడతానులే. సరే చేయబట్టు. పై కొట్టారేంటి? ఇప్పుడు రేట్లకి అంతే వస్తుంది. 10 సంవత్సరాలు అయితే వాసన చూడు అంతే. అమ్మాయి నడిచింది కానీ నాకు పెద్దగా నచ్చలేదురా. ఇంకెవరన్నా పిల్లలు ఉంటే తీసుకురండి. అదేంట్రా, ఏ 2-3 ఉన్నారని చెప్పావు కదా నువ్వు? ఇలా కదండి, అది వేరే వాళ్ళకి. వీడి వల్ల ఎక్కడ వద్దు. రాత్రికి మంచి వంట చేయాలా. నా కోసం ఏ వంట చేసి పెడుతున్నావు నువ్వు? బెండకాయ వేపుడు, ములక్కాయ ఎగురు. అంటే ఏంటే?
నాకు నాటుకోడి పులుసు ఇష్టం అని తెలియదు. నీకు నాటుకోడి పులుసు ఇప్పుడే వచ్చారు, నీ ఇష్టసారాలు నాగేలా తెలుస్తాయండి. తెలుసుకోవాలి. తెలుసుకుంటాను కదా. పెళ్లి కొడుకు ఎంత హైట్ ఉంటాడు, వాడికి ఎంత ఉంటది ఆస్తి. ఎరా నాగే ఆ, రే నువ్వేట్రా ఇక్కడ ఉన్నావు? పెట్రోల్ డబ్బా పట్టుకెళ్ళి అల్లుని పట్టుకుని కొడతావేంట్రా? ఆయన పెద్ద పెట్రోల్ బంక్ ఉందిరా. రే నా దగ్గర 5 లీటర్ పెట్రోల్ పట్టుకెళ్ళి ఇంటి దగ్గర బల్ల వేసుకొని ప్లాస్టిక్ బాటిల్ లో కిరసనాలు కలుపుకొని అమ్ముకుంటున్నాడు. రే ఇన్ని ఉంగరాలు ఎక్కడి నుంచి వచ్చారు నీకు? మామగారు మీకు మంచి వాయిస్ ఉందండి, మంచి వైబ్రేషన్ అదిరిపోతుంది తెలుసా, బేస్ ఉంది బాగానే. స్టార్టింగ్ లో దండం వేల పెట్టే వాళ్ళకి ఇలాగనా? అబ్బే మీరు అలా తిప్పుతున్నారు, అలా కాదండి. ఒకసారి ఎలా పెట్టు. ఆ, ఆ, ఆ! నీ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? ఇక్కడ పక్కన. అక్కడ తగలెట్టేద్దాం. పద. సో మనో గారు ఎలా అనిపించింది రాఘవ్ గారు అండ్ టీమ్ స్కిట్? కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఆఖరిలో రివీల్ చేశాడు ఆయన వచ్చేసి. ఫెంటాస్టిక్, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. రోజా గారు నిజంగానే కొత్తగా ఉంది పెళ్లి చూపులు. డేటింగ్ అంటూ బయటికి పంపించకుండా ఇంట్లోనే కూర్చొని అల్లుడిలాగా చలాయించడం బాగుంది. నవీన్ బ్రిలియంట్ ఎనర్జీ ఆల్ ఆఫ్ యూ, చాలా బాగా చేశారు. అందరు పేరు పేరును చాలా బాగా చేశారు. భార్య నాకు చాలా నచ్చింది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆరు నూరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా డాడీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఎదవైనా పర్లేదు, కానీ నీ వెనకాల మాత్రం పెద్ద కుటుంబం ఉండాలి అని అంటేనే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు నాకు అర్జెంట్ గా 3 క్యారెక్టర్లు కావాలి. హలో రష్మి గారు, చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు, నాకు అమ్మ క్యారెక్టర్ చేస్తారా? తప్పు తీసుకొడతా. బాబాయ్ ఫోన్ చేస్తా. శివాజీ బాబాయ్ చెప్పు తెగుద్ది అని అనలేము. ఎవడ్రా నువ్వు అనవసరంగా ఎదవనైపోయానా? ఎక్కడ దొరికింది సంతరా ఇదే? సినిమాల్లో మీరు ఏం చేస్తుంటారా? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లా మీకు ఎవరు డైలాగ్ లేవలేదా? వెనక తిరుగుతూ ఉండాలి, జై అని కొడుతూ ఉండాలి. ఇది నా పెళ్లి గట్టెక్కించి. అయ్యా నువ్వు మా కోసమే పుట్టావయ్యా, ఇదే మాకు పెద్ద డైలాగ్. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మూడే కదా, ఏం చేస్తా ఉంటాడు? ఛత్రపతికి జై, ఛత్రపతికి జై. ఛత్రపతి ఎందుకు వచ్చాడు? ఆ సినిమా కూడా మేమే చేసాం. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నాన్న. తెలుసు మా అందరికి. నేను 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను నాన్న. నాన్న మీకు అర్థమవుతుందా? నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయా. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు సినిమాలో పెళ్లిళ్ళు జరుగుతాయి, బయట పెళ్లిళ్ళు జరుగుతాయి, రెండింటికి తేడా ఏంటి? సినిమాలో పెళ్లిళ్ళకి కష్టాలు అన్ని అయిపోయాక పెళ్లి మొదలవుద్ది, బయట పెళ్లి మొదలయ్యాక కష్టాలు మొదలవుతాయి. ఇవి ఉన్నట్టుండి నేను కనిపించకుండా పోతే ఏం చేస్తావు? అలా ఊరుకుంటా అనుకుంటున్నావా? పేపర్లోని టీవీలోని ప్రకటనలే ఇస్తాను. ఏమని? నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. రాత్రి తాగావు. తాగలేదు. నువ్వు తాగావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? టీవీ చూస్తూ నవ్వుతున్నావుగా. టీవీ చూస్తూ నవ్వుతూ కూర్చుంటే తాగినట్ట? ఆఫ్ చేస్తున్న టీవీ చూస్తే ఎందుకు నవ్వుతున్నావు? పక్కింటి ఆవిడ చీర కొనుక్కుంది, చాలా బాగుంది. రేట్ ఎంతో కనుక్కో చెప్తాను, కొనేద్దాం, మనం కూడా కొనేద్దాం. అది అడిగాను, నాకేం తెలుసు, మీ ఆయనే ఇచ్చాడు, మీ ఆయనే కొనుక్కో అంది. మంచిది రోజులు లేవండి, చెప్పొద్దని చెప్పాను.